సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. 25,000 లంచం తీసుకుంటూ ఉండగా రూపేందర్ సింగ్ ని పట్టుకున్నారు అధికారులు. ఉదయం నుంచి రూపేందర్ సింగ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలోనూ రూపేందర్ సింగ్ 2 సార్లు ఏసీబీకి దొరికాడు. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. 25,000 లంచం తీసుకుంటూ ఉండగా రూపేందర్ సింగ్ ని పట్టుకున్నారు అధికారులు. ఉదయం నుంచి రూపేందర్ సింగ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలోనూ రూపేందర్ సింగ్ 2 సార్లు ఏసీబీకి దొరికాడు. ఇది అంశంపై అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్. యశోద, సూర్యాపేట జిల్లాలోని మత్స్యకారుల అధికారి మత్స్యశాఖకు సంబంధించిన ఉదయం ఏసీబీకి చిక్కాడు. మత్స్యశాఖకు సంబంధించి కొన్ని విషయాల్లో డబ్బులు తీసుకుంటూ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఈ రోజు ఎక్కాడు. అయితే గతంలోనూ 2 సార్లు ఏసీబీకి పట్టుబడ్డా గానీ అతనిలో ఎలాంటి మార్పు లేదు. అవినీతికి పాల్పడుతూ సూర్యాపేట జిల్లాలోని మత్స్యశాఖకు సంబంధించిన సొసైటీలను మొత్తం ఆగం చేశాడనేది ఈయన మీద ప్రధానంగా కూడా ఆరోపణలు ఉన్నాయి. మత్స్యశాఖకు సంబంధించి ఏవైనా సొసైటీకి సంబంధించి సభ్యత్వాలు ఇవ్వాలన్నా కానీ అసలు రూల్స్ కు సంబంధం లేకుండానే డబ్బులు తీసుకుని సొసైటీలో కొంతమందికి సభ్యత్వాలు ఇచ్చాడు. దాంతో ఊర్లలో చాలా ఇతని మీద ప్రధానంగా కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇతను చిక్కాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ 3వసారి ఈ రోజు 25,000 తీసుకుంటూ మళ్ళీ ఈ రోజు ఏసీబీకి పట్టుబడ్డాడు. పూర్తి స్థాయి ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇతనికి సంబంధించి రేపు అయితే ఇతను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది. కానీ ఈ రోజు తనకు రావాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను ఇతరుల నుంచి తీసుకునే క్రమంలోనే టైట్ చేశాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఈ రోజు ఉదయాన్నే దాడులు జరిగాయి. 25,000 రూపాయలు అయితే ప్రస్తుతం పట్టుబడ్డాయి. ఇంకా ఆస్తులకు సంబంధించి పూర్తిగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాని వివరాలు తెలియాల్సి ఉంది. యశోద.